తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా మనం బీఆర్ఎస్ ఈరోజు ఒక సమావేశం నిర్వర్తిస్తా ఉంది రెహమద్ నగర్ డివిజన్ కి సంబంధించి. ఏదైతే ఉప ఎన్నికలకి నేపథ్యంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా ఇప్పటికే మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో పనిచేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజు ఒక పక్క హరీష్ రావు అలాగే ఇంకొక పక్క కేటీఆర్ ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీరు ఇక్కడేనా, లోకలేనా? ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి? ఏది చెప్పని కదా, అంత నాకేం ఓట్లు అని అంటారు. ఎవరికి వేసినా మాకేం లేదు, లొట్టని అంతే. ఈయన ఉన్నప్పుడు కొంచెం ఊర్లో అంతా రైతు బంధు అంటే అది ఇది చేసేవాడు మంచిగానే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకైతే ఏది లేదు. మరి ఈసారి ఎట్లుంటది మరి ఉప ఎన్నిక? ఏమో ఇక పబ్లిక్ ని పట్టుకుంటున్నారు. ఈ అభ్యర్థులు చూస్తారా ఎట్లా సింబల్ ఎవరికి 1000 రూపాయలు కోట్లు ఇస్తే వాడు వేస్తాడు వస్తాడు, అదే ఉన్నది. లాస్ట్ లో పైసలు నడుస్తాయి అంతే, పైసలు కోటారు. అంటే ఇప్పుడు అభ్యర్థిని చూస్తారు మీరు, పార్టీ సింబల్ ఆ గుర్తు చూస్తారు. మాట వంటలు అయితే పార్టీని చూస్తాం, అభ్యర్థిని మనకు పని చేసే వాళ్ళని చూస్తాం, న్యాయంగా ఓటేస్తాం. అందరు అట్లా నా లేకుండా లేదు. ఈ కాంగ్రెస్ ఎట్లా ఉందంటే 2 సంవత్సరాల పరిపాలన ఏముంది, వచ్చింది వచ్చి చెప్పిన వాగ్దానాలు అయితే ఏం చేయలేదు, అంతే ఉన్నది. మరి వాళ్ళే అంటున్నారు కదా మేమే గెలుస్తాం ఈసారి అని. కాంగ్రెస్ ఆయన గెలుస్తుంటాడు, ఈయన గెలుస్తుంటాడు. పబ్లిక్ మీద ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ ఎవరికి వెళ్తే వాడే గెలుస్తాడు. ఈ అంచనా ప్రకారం ఏదొస్తుంది? అంచనా అయితే ఇదే రావాలి, టీఆర్ఎస్. ఇక్కడ లోకలేనా? ఎట్లుంటది అన్న పోటీ, ఎట్లుంటది ఈసారి? పోటీ 100% బీఆర్ఎస్ కే ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం కదా, మాదే గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు పోటీగా ఉన్నారు. అధికారానికి ఎలా వచ్చారు వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఈ గ్యారంటీ ఇస్తాము ఆ గ్యారంటీ ఇస్తాము అని ఏ గ్యారంటీ లేదు ఇంతవరకు. ఏ దాంట్లో సక్సెస్ఫుల్ లేదు. ఎలా వస్తారు? ప్రజలంతా ఎలా ఉన్నారు ఇప్పుడు? యాంటీగా ఉన్నారు. ఒక్కసారి ఓటేసి తప్పు చేశామని బాధపడుతున్నారు. రైతులకైతే యూరియా లేదు, నీళ్లు లేవు. కాళేశ్వరం మీద మొత్తం అమండాలు వేస్తున్నారు. కాళేశ్వరం మీద కూలిపోతే ఇంత వాటర్ ఎందుకు ఉంటది? కేసీఆర్ చేసింది చాలా పగడ్బందీగా. పొలిటికల్ హీట్ కనపడతా ఉంది కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఒక పొలిటికల్ హీట్ కనపడతా ఉంది. ఏం కనపడతా ఉంది? ఏది కనపడుతుంది మీకు? వాళ్ళ అధికారం వాళ్ళది ఉంది, అధికారాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అలా కాకుండా మేము స్వచ్ఛందంగా వచ్చాం. మేము ఈ రోజు మా తరం నుంచి వేల సంఖ్యలో మంది తరలి వస్తున్నారు. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో, కేటీఆర్ మీద ఉన్న అభిమానంతో ఎలా అయినా మేమే గెలుస్తాం, గెలిచి తీరుతాం. అక్కడ నవీన్ యాదవ్ కూడా గట్టిగానే నేను ఈసారి గెలవాలని చూస్తున్నట్టున్నాడు. ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది. ఎలక్షన్స్ అయిన తర్వాత తెలుస్తుంది మనకు. అది నిన్న ఫేక్ ఓటర్ ఐడీస్ అని చెప్పి ఒక అంశం బయటకు వచ్చింది కదా, 43 ఫేక్ ఓటర్ ఐడీలు కనపడ్డాయని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అది వాళ్ళకే వదిలేస్తాం. దాని మీద ఏం జరిగిందో ప్రజలకు అందరికి తెలుసు, మీడియాకి అందరికి తెలుసు. అది ప్రజలకు తెలుసు, మనం అది అనకూడదు కదా. అది ఈ టైంలో మనం అనకూడదు. దానికి ఖండిస్తున్నాం మేము, అంతే. సో ఇది పరిస్థితి, ప్రజలు చెప్తున్న మాట ఇదంతా కూడా. ఎందుకంటే ఈసారి పోటీ అయితే కనపడతా ఉంది. ఏవత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుంది అనే దాని మీద సర్వత్రా ఈ ఉత్కంఠ అయితే కనపడతా ఉంది. కొంతమంది ఇక్కడ స్థానిక ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అంటే దాదాపు 10 గంటల సమయంలో ఇది స్టార్ట్ అవ్వాల్సింది. సో కొంత డిలే అవుతా ఉంది. సో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు వచ్చే పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? హీట్ కనపడతా ఉందా? పొలిటికల్ హీట్ ఇక్కడ ఫుల్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మేమే గెలుస్తాం, అధికారంలో ఉన్నాం కదా. ఇక వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అట్లనే చెప్పుకుంటారు కదా. వాళ్ళు నెల అయితే తెలుస్తుంది ఎవరు గెలిచేది ఎవరు గెలిచేది. ఎందుకంటే ఆయన 3 పర్యాలుగా గోపీనాథ్ గారు పేద ప్రజల గుండెల్లో అతుక్కుపోయారు. ఆయన చేసిన పనులు కాబట్టి 3 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఇంకొకటి ఆయన మరణించడం చాలా బాధాకరం. కాబట్టి అందరు కూడా సానుభూతితో ఆయనకి. మీరు సానుభూతినే నమ్ముకున్నారా లేకపోతే ఇట్లా పార్టీ పనుల విషయంలో కూడా? 22 నెలల కాంగ్రెస్ చేసింది శూన్యమే కదా. ఎక్కడైనా అభివృద్ధి ఉందా? ఏదో నిన్న మొన్న వచ్చి 100 కోట్లు పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ మరి అదే ఏదో గెలిచిన నుంచి 22 నెలల నుంచి చేయొచ్చు కదా.
అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఇన్వర్టర్ అంటే ఎవరికో తెలియదు. 15 ఏళ్ల బాబుని అడిగితే ఇన్వర్టర్ ఎట్లా ఉంటుందని తెలుసు అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా అందరు ఇన్వర్టర్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది కరెంటు లేక. హైదరాబాద్ లో కావాల్సింది ఏంది? తాగునీరు, కరెంటు కావాలా. అదే లేకుండా పోయింది. ఫేక్ ఓటర్ ఐడి ముచ్చట్లు కూడా నడుస్తున్నట్టు గట్టిగా 43 ఫేక్ ఓటర్ ఐడీలు కనపడ్డాయి. ఏంటండి? ఫేక్ ఓటర్ ఐడీలు కనపడ్డాయి అంటున్నారు కదా నిన్న. ఖచ్చితంగా అండి, వాళ్ళు కావాలని చాలా చేస్తారు, అట్లా ఫేక్ ఓటీలు చేస్తారు. ఎట్లకెళ్ళి మేము ఈ సీటును సాధించుకోవాలి, రూలింగ్లు ఉన్నాం, మేము ఎట్లా సంపాదించుకోవాలి, ఎన్ని డబ్బులు పోయినా సరే ఏమైనా కావాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు చేసేది అదే. కానీ ప్రజలు మాత్రం ఎవరు ఎన్ని ఇచ్చినా తీసుకొని మరి మాగంటి సునీత గారిని బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొస్తారు. కంటోన్మెంట్ ను బేస్ చేసుకుని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కంటోన్మెంట్ లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా బీఆర్ఎస్ స్థానంలో, మరి ఈసారి అదే రిపీట్ అవుద్దని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ సానుభూతి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవుదని. అది కంట్రోల్మెంట్ అంటే గవర్నమెంట్ వచ్చినాక నెల 2 నెలలకి ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ అభ్యర్థిని గెలిపియాలని కంట్రోల్మెంట్ లో అయింది అది. కానీ 22 నెలలుగా చూస్తురుగా జనం గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని. ఇక్కడ అది ఉండదు. ఇది పోయినట్టే సీట్ వాళ్ళది 100%. మీరేం చెప్తారు? మేము ఒకటే చెప్తున్నాము జూబ్లీహిల్స్ ప్రజలకు, కారా బుల్డోజరా రెండిట్లలో మీరే తేల్చుకోండి ప్రజలారా. మీకు బుల్డోజర్ కావాలంటే కాంగ్రెస్ కి వెళ్ళండి, సుపరిపాలన కావాలంటే కార్ కేయండి అని చెప్తున్నాం. కంటోన్మెంట్ అన్నారు మీరు, కంటోన్మెంట్ లో బుల్డోజర్ పెట్టి రోజు ఎన్ని బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, ఎట్లా ఏడుస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మేము అదే చెప్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వెళ్తే మళ్ళీ బుల్డోజర్ రాజకీయం నడుస్తుంది అంటారు. పక్కా మీరు చూస్తలేరు హైదరాబాద్ లో ఎట్లయితుందో, హైడ్రా పెట్టి ఎంత అతలాకుతలం చేస్తున్నాడు మీకే తెలుస్తుంది కదా. వాళ్ళ బినామీ కంపెనీ తోటి 177 కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ బాగుంది బాగుంది అని చెప్తున్నాడు. అక్కడ ఒక దగ్గర కొనగానే కాదు కదా, మిగతా ఏరియా అంతా తెలుస్తుంది కదా ఎంత. ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడుతా ఉంది ఢిల్లీ స్థాయిలో. మరి ఇక్కడ ఫేక్ ఓటర్ ఐడీస్ అనేది కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? నిన్ననే చూసాం మేము, ఆయన ఒక ఫంక్షన్ హాల్లో ఓటర్ కార్డులు పంచడం అందరం చూసినాం. వాళ్ళ ఇంటి నెంబర్ మీదనే 43 ఓట్లు రిజిస్టర్డ్ అయినట్టుగా నిన్న మనకు బయటకు వచ్చింది. ఒకే ఇంటి నెంబర్ మీదనే బయటకు వచ్చింది. ఓటు చోరీ అని రాహుల్ గాంధీ బీహార్ లో తిరిగే బదులు ఒకసారి జూబ్లీహిల్స్ వచ్చి చూస్తే ఓటు చోరీ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో తెలుస్తుంది. మీకు కళ్ళ కనబడుతుంది కదా క్లియర్ గా. ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి ఓటర్ కార్డు పంచడం ఏంది, ఒకే ఇంటి నెంబర్ మీద 43 ఓట్లు ఉండడం ఏంది? మీకు డౌట్ ఉందా ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల మీద కానీ ఇదంతా జరుగుతుంది అనేది? పక్కా 100% అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడికైనా వెళ్ళి మేము ఈ సీట్లు సాధించాలనే అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రజలు వాళ్ళకి బాగా బుద్ధి చెప్తారు. మీరు మాట్లాడతారు. రిజల్ట్ గురించి చెప్పండి. ఎట్లా రిజల్ట్ అన్న 22 నెలల గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. పబ్లిక్ అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ఏదో కాంగ్రెస్ వస్తుంది, ఏదో సాధిస్తుంది, ఏదో చేస్తుంది అని భ్రమలు ఉండే. కారు మబ్బుల్లా ఉండే, కారు మబ్బులు దొరికిపోయినాయి పబ్లిక్ కి. ఇప్పుడు కంటికి స్పష్టంగా ఏం కనిపిస్తుంది? గతంలో ఉన్న ప్రభుత్వం అభివృద్ధి కనిపించింది. ఇప్పుడు ఏం చేస్తుంది? పేదవాళ్ళు గుడిసెలు కొట్టుడు, ఇల్లు కొట్టుడు. దీని మీద మైండ్ పెడుతుంది మన రేవంత్ రెడ్డి గారు. కానీ పబ్లిక్ ప్రజలకు అర్థమైంది, క్లారిటీ ఏమర్థమైందంటే అభివృద్ధి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అంటే దౌర్జన్యం చేసే పార్టీ అనేది కూడా. ఎంఐఎం కూడా ఇప్పుడు నవీన్ కి సపోర్ట్ చేస్తా అని చెప్తా ఉంది కదా. మరి ఈ రకమైన ఎఫెక్ట్ ఉండదా బీఆర్ఎస్? ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేస్తే చేయొచ్చు పార్టీ తరఫున, కానీ ప్రజలు సపోర్ట్ చేయాలి కదా, ఓటర్లు సపోర్ట్ చేయాలి కదా. ఒక పార్టీకి సరిపోతుందా? ప్రజలు పబ్లిక్ అనేది ఓటు సపోర్ట్ చేయాలి, ఓట్లు వేయాలి. వాళ్ళు పార్టీ సపోర్ట్ చేసిన మాత్రం ఒరిగేది ఏముండదు. ఇక్కడ ఓటర్లు బూత్లకు పోయి ఓట్లు వేసే దమ్ము ఓటర్ దగ్గర ఉంటది. దానివల్ల రాజకీయ పార్టీలు కనపడతా ఉందా బీఆర్ఎస్ 3 పార్టీల నుంచి కూడా? ఖచ్చితంగా హీట్ అనేది ఏముంది, మాదే ఉంది. 1 వే నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ, 1 వే ఉన్నది. ఏం ధీమా ఉంది చెప్పండి? ఏ విధంగా ఉంది ధీమాలకు? ఎట్లా ఏ విధంగా గెలుస్తారు వాళ్ళు? అధికారంలో మేము ఉన్నాం కాబట్టి గెలుస్తాం, ఖచ్చితంగా మేము వస్తే అభివృద్ధి చేస్తాం. ఈ జూబ్లీహిల్స్ అధికారంలో ఉన్నారు కాబట్టి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది అధికారంలో వీళ్ళు ఏం చేశారు అనేది. అధికారం చేసిన గవర్నమెంట్ ఫెయిల్ అని పబ్లిక్ అర్థమైంది. ఇప్పుడు అటర్ ఫ్లాప్ కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కదని మేము అనుకుంటున్నాం. సో అదే పరిస్థితి. కాంగ్రెస్ కి డిపాజిట్ కూడా దక్కదు. ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ ఏదెందుకంటే సిట్టింగ్ స్థానం కాబట్టి, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా సర్వత్రా ఉత్కంఠ అయితే కనపడతా ఉంది. ఎందుకంటే 3 పార్టీల మధ్యలో పోటీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ప్రధానంగా మారింది. సో దీని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కనపడతా ఉంది. ఎట్లా ఉంటది ఈసారి మరి? పొలిటికల్ హీట్ ఉంటుందా జూబ్లీహిల్స్? బ్రహ్మాండంగా ఉంటది. బీఆర్ఎస్ విజయం. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కి పట్టం కడతారని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉన్నది, హామీలు లేవు, నెరవేర్చేది లేదు, మాటలే ఉత్తు మాటలు చెప్తా ఉన్నాడు రేవంత్. ఈసారి గెలిస్తే అభివృద్ధి చేస్తా అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా జూబ్లీహిల్స్. ఇంతకుముందు గెలిచి ముఖ్యమంత్రి చేసాడు, ఏం చేసిండు? బంగారం పెట్టిండు. పెట్టినా పెట్టలేదా?
నేను అడుగు అదే నువ్వు పెట్టిండా పెట్టలేదా? పంగనామా పెట్టిండు. ఇంకొక 2 సంవత్సరాలు ఉన్న దానికి ఈ 2 సంవత్సరాలు కూడా మళ్ళీ పంగనామా పెడతాడు. ఇంకా మీ ఆశతో లేము. ఫస్ట్ రేవంత్ రెడ్డి పని చేస్తున్న ఆశ మీద మేము లేము, మీకు గెలిపేయలేము. వినాశనానికి విపరీత బుద్ధి. సీఎం అయిండు, నిరూపించుకోలేకపోయిండు, విఫలమైండు. ఇంకొకటి ఏంటంటే సానుభూతి అనేది వర్కౌట్ అవుతుందా బీఆర్ఎస్ కి అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఒకటన్నా సానుభూతి కూడా మాకు అవసరం లేదు. టిఆర్ఎస్ చేసిన పనులు సానుభూతి మాకు ప్లస్ పాయింట్ ఒకటి, కానీ చేసిన పనులు అభివృద్ధి పనులు అవే మమ్మల్ని గెలిపిస్తాయి. మాగంటి గోపీనాథ్ గారు మంచితనం ఇంకా కంటోన్మెంట్ లో కూడా ఇదే సిచ్యువేషన్ లో ఎన్నికలు వచ్చినాయి కదా, మరి కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచింది అనేది వాళ్ళు అదే చూపిస్తా ఉన్నారు. దయచేసి మా తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే రేవంత్ ఏమో చేస్తారు అనుకున్నారు. ఏమి లేదు, వడ్డీదే డబ్బా, దుబ్బలో డబ్బా రాళ్ళేసుకుంటూ చూసావా అట్లా కొట్టిండు. సౌండ్ మాత్రమే వచ్చింది, గలగల సౌండ్ వచ్చింది, మంత్రాలు లేవు, అది పారతలేదు. సార్ అయితే బీఆర్ఎస్ కి ఉంటుంది. బీఆర్ఎస్ ఉండు కాదు, చుమర్త లేదు మీకు. బీఆర్ఎస్ ఉండడం కాదు, బీఆర్ఎస్ మళ్ళా మా బాపే వచ్చేది. బీజేపీ అభ్యర్థి ఖరారు అయిన తర్వాత డిసైడ్ అవుతుందని కూడా అంటున్నారు. బీజేపీ పోటీలో లేదు, ఖరారు ఉడికెడిది మీకు తెలియట్లేదు. రాష్ట్రం అంతా ప్రజలందరికీ తెలుస్తా ఉన్నది. థర్డ్ ప్లేస్ లేదు, ఫోర్త్ లేదు. ఆడినమంటే ఆడాలి, పాడినమంటే పాడాలి. వాళ్ళది తూతు మంత్రాలన్నీ. టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా? అసలు కాంగ్రెస్ మేము దృష్టిలో పెట్టుకుంటలేమే. క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత విజయం మేము గొప్పగా ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ను వాళ్ళు ఎప్పుడైతే నవీన్ యాదవ్ తీసుకున్నారో గెలుపు మాదైపోయింది. క్రెడిబిలిటీ ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. నువ్వు గెలవడం కానీ పోటీ చేయడం కాదు, 3 సార్లు పోటీ చేద్దాం, 4 సార్లు పోటీ చేద్దాం కాదు. మంచితనం ఉండాలి, ప్రజలలో మెప్పు పొందాలి. మెప్పు పొందిన వాడికే ఉంటుంది. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ రాదా? అది ఎప్పుడో రావాలి. ఒక్కసారికి ఇప్పుడు నీకు ఏం చెప్పాలి, 3వసారికి 4వసారికి అంటే రాదు. ఇక పుట్టినప్పుడు ఉండాలన్నా, ఇక మధ్య మధ్య రాదు అది. సో అది పరిస్థితి. అంటే బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎంత ఇదైనా కూడా సో ప్రస్తుతం కేటీఆర్ కూడా వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఒకసారి చూద్దాం, దానికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గట్టిగా అంటే కొంత హడావిడి అయితే కనపడతా ఉంది. మొత్తం వాతావరణం కూడా కొంత హడావిడి వాతావరణం కనపడతా ఉంది.